'హైడ్ అండ్ సీక్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమాలో ఏదో చెప్పాలనుకున్న పాయింట్ బానే ఉంది కానీ, దాని చుట్టూ కథని స్ట్రాంగ్‌గా రాసుకోలేదనిపించింది. ఇంక సినిమాలో స్క్రీన్ ప్లే కూడా రెగ్యులర్‌గానే ఉంటది. సినిమాలో ఉన్న కిల్లర్ హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీసులు, హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇవే సీన్స్ సినిమాలో చాలా వరకు వస్తూ ఉంటాయి. ఇంక సినిమా ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని థ్రిల్ చేసే విషయాలు రివీల్ అవుతూ ఉంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అయితే అలాంటివేం జరగవు. కిల్లర్ చంపుతున్నాడు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్నట్టుగానే ఉంటది. ఇక సినిమాలో లాజిక్స్ లాంటివి కూడా అస్సలు ఉండవు. సినిమాలో లాజిక్స్‌ని పట్టించుకుంటే సినిమా ముందుకెళ్దని వాటిని పక్కన పెట్టేసి సినిమాని ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటది. హీరో పోలీసుల నుంచి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడో తెలీదు. ఆ కిల్లర్‌కి హీరో మీద పగ ఉంటే డైరెక్ట్‌గా హీరోని చంపేయడం మానేసి చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు చంపుతాడో తెలీదు. ఇంకా పోలీసులు సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేయడమో, చనిపోయినోళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటని చెక్ చేయడమో లాంటివి అసలు ఎందుకు చేయరు అనే విషయం అర్థం కాలేదు. ఇంక సినిమాలో ఏ క్యారెక్టరైజేషన్ కూడా క్లియర్‌గా అయితే లేదు. దానివల్ల సినిమాలో ఏ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చాక క్లైమాక్స్ భారీగా ఉంటదేమో అనిపించింది గానీ, చూసాక అంతేం లేదనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా బానే చేశారు. మెయిన్‌గా అయితే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించినావిడ పర్ఫార్మెన్స్ బా అనిపించింది. ఇక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నట్టున్నా, దాన్నైతే ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్‌గా చూపించలేదు. దానివల్ల ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.